సత్యమూర్తి గారు, ఏంటి బచ్చలకూర జోసెఫ్‌కి సంబంధించి కొన్ని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. గమన ఇప్పుడు నాకు అసలుకి జోసెఫ్ అంటే ఎవరో తెలియదని చెప్పేసని ఏదేదో జరుగుతూ వస్తుంది. మొత్తానికి ప్లేట్ ఫిరాయించారా? లేదా జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత కొత్త రకమైన కుట్ర ఏమన్నా సరే దాగుందా? ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూస్తూ వస్తున్నాం. పొన్నవల్ సుధాకర్ రెడ్డిని ఏదైనా కేసుకు పెట్టాడంటే ఇంకా జైలుకు తప్ప బయటకు రావడం అనేది లేనే లేదు. సో అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయంటే ఏం చెప్తారు? మనం 2 సంవత్సరాల్లో చాలా కేసులు చూసాం. ప్రతి కేసులో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఒక్కటే స్క్రిప్ట్. అది మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం అయినా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. అక్కడి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గనులు కొలగొట్టాడు అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. మద్యం కుంభకోణంలోకి వస్తే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ప్రతిదీ అంతే. ఈ వైసీపీ వాళ్ళని ఏది అడిగినా కానీ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఒకటే ట్రైనింగు. ఆ ట్రైనింగ్ ప్రకారమే అందరూ అదే చెప్తూ ఉంటారు. మరి అట క్వశ్చన్ వేస్తే ఇట సమాధానం చెప్పండి అని సలహా ఇచ్చేవాడి కన్నా పోలీసులు మరి ఇంకా తెలివిగా ఉంటారు కదా. ఎందుకంటే వీళ్ళకన్నా ఎక్కువ చదువుకొని ఉంటారు. చాలామంది నేరస్తుల్ని వాళ్ళు ట్యాకిల్ చేసి ఉంటారు. మరి ఇటువంటి నేరస్తుల్ని ట్యాకిల్ చేయటం వాళ్ళకి రాదా? అందుకని వాళ్ళు క్వశ్చన్ అడిగిన తర్వాత తెలీదు, రెండో క్వశ్చన్ గుర్తులేదు, మూడో క్వశ్చన్ మర్చిపోయాను, మరి ఇదేంటి అని కాగితం ఇస్తున్నారు. ఆ కాగితం ఇది అది చెప్పు అంటే అప్పుడు చెప్తూ ఉన్నారు. ఇది గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. మరి అదే ట్రైనింగ్ క్యాంప్ నుంచి వచ్చిన ఈ గమనం ఎవరో ఉన్నారు కదా, మరి అదే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పక ఇంకేం చెబుతుంది? ట్రైనింగ్ ఒకటే, సేమ్ ఒకే వ్యక్తి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా అందరికీ. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. అది గుర్తు చేస్తారు పోలీసులు. ఎవ్వరూ ఏమి కంగారు పడక్కర్లేదు. నీకు బచ్చలకూర జోసెఫ్ అంటే నాకు తెలీదు, గుర్తు చేస్తారు. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు గుర్తు చేస్తాయి, వీడియోలు కూడా ఉన్నాయి. మీరిద్దరూ కలిసి చేసిన వీడియోలు గుర్తు చేస్తాయి. మీరిద్దరూ కలిసి డబ్బులు రిసీవ్ చేసుకోవడం, పంపించడం చేసి గుర్తు చేస్తాయి. ఒక అపార్ట్మెంట్లో ఒకటే ఉందిలే, 2-3 అపార్ట్మెంట్లలో ఛానల్స్ పెట్టి విశృంఖలంగా విచ్చలవిడిగా చేసిన వీడియోలు మీ గుట్టుమట్లు బయట పెడుతూ ఉంటాయి. దీని వెనకున్న కుట్రలు, కుతంత్రాలు, మీరు ఉన్న ప్లాటు ఎవడిది, ఆడు మీకు ఎందుకు ఇచ్చాడు, మీరు అది తీసుకొని ఏం చేశారు, అన్నీ ఇప్పటికే మొత్తం ఓపెన్గా అందరికీ అర్థమైపోతూ ఉన్నాయి, తెలిసిపోయినాయి. దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ దొరికినాయి. మరీ దౌర్భాగ్యం ఏంటి అంటే ఆర్థిక నేరాలలో చేసే విధంగా మనీ ట్రయల్ కూడా చేయాల్సిన దౌర్భాగ్యంలోకి వస్తున్నది ఈ పరిస్థితి. ప్రతి తెలంగాణలో 2 ఉంటారు. వాళ్ళిద్దరూ ఇప్పటికీ ఈ రోజుకి క్యాంపెయిన్ నడుపుతూ ఉన్నారు. ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ నడిపే జర్నలిస్టుల మీద మీరు ఉపా చట్టం ప్రయోగిస్తే ఎలా, ఈ చట్టాన్ని ప్రతి యూట్యూబర్ మీద ప్రయోగించవచ్చు కదా. హోల్డ్ ఆన్, అందరినీ ఎందుకు ప్రయోగిస్తారు? నువ్వు సంఘ విద్రోహ చర్యలకి పాల్పడ్డావు కాబట్టి నీ మీద పెట్టారు అంతే తప్ప ఆ యూట్యూబ్లో వీడియోలు చేసుకున్న వాళ్ళందరి మీద కేసులు పెట్టడానికి పోలీసులు ఏమన్నా పిచ్చోళ్ళా?
అలా పెట్టాలంటే ఫస్ట్ అంబటరాంబాబు మీద పెట్టొచ్చు కదా. నీగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీలో ఉన్న సగం మంది లీడర్ల మీద ఇదే చట్టం పెట్టచ్చు. ఆర్గనైజ్డ్ క్రైమ్ కూడా చేస్తున్నారు కదా వాళ్ళు, కానీ పెట్టట్లేదు కదా, ఎవరి మీద పెట్టట్లేదు కదా. మరీ విచిత్రం ఏంటంటే ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి చెప్తాడు, ఇప్పుడు ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారు కదా, ఈ ఉపా చట్టం మీకు గుదిబండై కూర్చుంటుంది అంటాడు. ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండై కూర్చుంటుందిట. ఎట్లా? హౌ? ఎట్లా అంటే ఇదే చట్టాన్ని అందరి మీద పెడతారట. వీళ్ళు వెళ్ళిపోయి కొత్త పాలకులు వస్తే ఆ కొత్త పాలకుడు అందరి మీద పెడతారట. ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. జ్యుడిషియల్ రివ్యూని పాస్ అయి ముందరికి వెళ్ళాలి కదా. నువ్వు చట్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని పెట్టాడు. చెల్లిందా? ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కూడా పెట్టారు కదా. చాలామంది యూట్యూబర్ల మీద స్కూటర్లో గంజాయి ప్యాకెట్ పెట్టి అది ఫోటో తీసి వీడు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పకుండా వీడు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు అని కేసులు పెట్టించాడు కదా జగన్మోహన్ రెడ్డి. అవును. ఆ రోజున మీరందరూ ఎక్కడి పేరు ఏం చేస్తున్నారో. సో మీరు అన్న అదే పెద్ద మనిషి గతంలో 2019-24 దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెనువెంటనే మళ్ళీ రిటైర్ అయిపోయి కరెక్ట్ గంట క్రితం దాకా గుదిబండ్లా ఈయన కూర్చోబెట్టాడు కదా సార్. అప్పుడు కనిపించలేదా ఏ చట్టాలు ఏంటి అనేది? అదే చెప్తున్నా. ఇప్పుడు ఎవరు అంటే ఈ గంజాయి ప్యాకెట్ తోసేసి స్కూటర్ డిక్కీలో తోసి కేసు పెట్టేస్తే కోర్టు ఏమడిగిందో తెలుసా? ఊరికే జస్ట్ ఇన్ఫర్మేషన్, మీ సమాచారం కోసం చెప్తా. కోర్టు ఏమడిగిందో తెలుసా? ఇతను గంజాయి ఇదే మొదటిసారి స్మగ్లింగ్ చేస్తున్నాడా, ఇప్పటికి 10-20 సార్లు చేశాడా అని అడిగింది. లేదండి ఇదే మొదటిసారి అంటే తీపా మాకు తెలుసులే పో అన్నారు. అప్పుడు పాలకుల గురించి తెలుసు కాబట్టి. అంటే ఎందుకు చెప్తున్నానంటే నీ గంజాయి కేసు పెడితే కొంతమంది మీద తీసుకొచ్చి అదే 2-3 సార్లు 2-3 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి వీడు హ్యాబిచువల్గా వీడు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడని నిరూపించి బొక్కలో దోశారు. అది వేరే విషయం. కొంతమంది మీద మొదటిసారి పెట్టినప్పుడు గంజాయి ప్యాకెట్ వీళ్ళే కోర్టులు గంజాయి తీసి పంపించి ఇంటికి పంపించన్నారు. అందుకని జ్యుడిషియల్ రివ్యూ అనేది కూడా ఒకటి ఉంటుంది భారతదేశంలో. జ్యుడిషియల్ రివ్యూని కూడా విత్స్టాండ్ కావాలి అంటే నేర ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. కనీసం ప్రాథమిక ఆధారాలన్నా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పెట్టగలుగుతారు. అంటే ఈ ప్రాసెస్ తెలియని వాడు ఎవడన్నా మాట్లాడాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. ప్రాసెస్ అంతా తెలిసి మీ జీవితాంతం మీరు కేసులు పెట్టిన మీరే వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏం చెప్పాలి? ఏం చేయాలి? ఎట్లా చెప్పాలి? నేను కేసులు పెట్టలేదండి, నేను అసలు పై స్థాయి ఆఫీసర్ని, నేను కేసులు పెట్టను అన్నావు అనుకో, ఓకే. నిజంగా కూడా ఆ స్థాయి వ్యక్తులు కేసులు పెట్టరు, ఆ విషయం నాకు తెలుసు. పెట్టిన కేసులను రివ్యూ చేస్తావు కదా. పెట్టిన కేసులను అయితే నువ్వే కదా రివ్యూ చేయాల్సింది. కేసులు పెట్టేది స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిఐ పెడతాడు. నువ్వు ఎప్పుడు సిఐగా పనిచేయలేదు కాబట్టి నువ్వు పెట్టి ఉండవు. రివ్యూ అయితే నువ్వే చేస్తావు కదా. అందుకని ఇక్కడ జరిగిన విషయం ఏంటి? ఈ బచ్చలకూర జోసెఫ్ ఏం చేశాడు? బచ్చలకూర కొన్ని చాలా విచిత్రమైన ఇవేంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను నేను. బచ్చలకూర జోసెఫ్
ఓన్లీ ఆట బొమ్మేనా, వెనకుండి నడిపింది ఈ గమన ఇంద్రసేననేనా అని పెడతారు. ఈడేమన్నా చిన్నపిల్లడా, పసిపిల్లడా? ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో, కేసు అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోకుండా ప్రతి వాడు వచ్చి ఎట్లా మాట్లాడతాడో ఇది ఇది పెద్ద ఎగ్జాంపుల్. ఇది వాట కీలు బొమ్మట. వెళ్ళి చెప్పిరా వాడికి, జైల్లో ఉన్నాడు కదా, వెళ్ళి చెప్పి నువ్వు కీలు బొమ్మట కదా అని ఆయన నవ్వుతాడు. ఎందుకు అంటే నీకు అంత భారీ ఎత్తున బయటికి వచ్చి నీకు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి, నీకు మొత్తం పురాణ ఇతిహాసాలకి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు అమాయకుడా? ఈ క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్తాడా? ఇవి దొంగలందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఇది ఇది ఊరికే బయట ఈ సోషల్ మీడియాలో ప్రచారం తప్ప కేసు మాత్రం చాలా పకడ్బందీగా ముందరికి వెళ్తూ ఉన్నది, ఖచ్చితంగా ముందరికి వెళ్తూ ఉన్నది. అన్ని ఆధారాలు దొరికినాయి. డబ్బులు ఎవరెవరు ఇచ్చారు, వైసీపీ నాయకులు ఎప్పటి నుంచి వీళ్ళతోటి టచ్లోకి వచ్చారు అనేది కూడా చాలా క్లియర్ కట్గా ఎవిడెన్సులు ఉన్నాయి, దొరికినాయి. మనీ ట్రాన్సాక్షన్స్ దొరికినాయి, కాల్ రికార్డింగ్స్ దొరికినాయి, అన్నీ దొరికినాయి. అమాయకుడైన బచ్చలకూర జోసెఫ్ 12 బ్లూ ఫిల్మ్ని మించిన ఘోరమైన వీడియోలు కూడా మరి అమాయకుడైన చిన్నపిల్లాడైన బచ్చలకూర జోసెఫ్ చేశాడు అంటే మరి ఇంకేం చెప్తాం, ఎట్లా చెప్తాం, ఏ విధంగా? అందుకని చాలా పకడ్బందీగా ఈ ఈ ప్రశ్న రావణ్ అని పేరు పెట్టుకున్న బచ్చలకూర జోసెఫ్, దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన అన్ని వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి. కంగారు పడుతున్నది ఎవరు అంటే వైసీపీ నాయకులు. వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. అందులో రోజు వచ్చి మీడియాలో కూర్చొని ఉపన్యాసాలు చెప్పే ఒక ప్రముఖ నాయకుడు, చాలా పెద్ద నాయకుడు, చాలా పేరున్న నాయకుడు, చాలా జగన్మోహన్ రెడ్డికి చాలా నమ్మిన బంటు, ఏ కీలకమైన విషయాన్ని అయినా ఆయనతోటి చెప్పిస్తాడు. ఆయన ఈ బచ్చలకూర జోసెఫ్ తోటి, ఈ గమనంతోటి, ఈ ఇంద్రసేనతోటి మాట్లాడిన కాల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. నీకు అంత పెద్ద గొప్ప నాయకుడివి, వీళ్ళతోటి ఏం పని నీకు? మనీ ట్రాన్సాక్షన్ చేయాల్సిన అవసరం ఏంటి? అందుకని మొత్తం టోటల్గా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులందరూ కలిసి పన్నిన కుట్ర ప్రకారమే వీళ్ళు పనిచేశారు. ఒక వాళ్ళకి సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ని వీళ్ళకి ఇచ్చి, వీళ్ళతోటి అక్కడ స్టూడియోలు పెట్టించి, ఆ స్టూడియోలకి ఎక్విప్మెంట్ కొనిపెట్టించి, వాళ్ళకి నెలల డబ్బులు ఇచ్చి, భారీ ఎత్తున వితౌట్ రెంట్, భారీ ఎత్తున వితౌట్ రెంట్ ఏంది, ఇంకా ఎదురు డబ్బులు ఇస్తూ ఉంటే ఇంకా ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళతోటి మొత్తం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని సమాజంలోకి పంపించేందుకు వీళ్ళని టూల్స్గా ఉపయోగించుకున్నారు అనేది ఇట్ ఈస్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ మిషన్ ఆపరేషన్ ఏంటి అంటే, మోడస్ ఆపరండి ఏంటి అంటే, వీళ్ళు సమాజంలో మత కలహాలు సృష్టించాలి అన్న ఎజెండాతోటి వీళ్ళు పనిచేశారు. ఈ మత కలహాలు రేకెత్తించడం ద్వారా, మత విద్వేషాలు రగల్చడం ద్వారా జనరల్గా ఏమనుకుంటారు అంటే, మత కలహాలు అంటే హిందూ ముస్లిం కమ్యూనిటీల మధ్య జరిగేవి అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రయోగం జరుగుతూ ఉన్నది. హిందువులకి క్రిస్టియన్లకి మధ్య తగాదా పెట్టే కొత్త ప్రయోగాలు సాగుతూ ఉన్నాయి. ఆ ప్రయోగాలు వీళ్ళ ద్వారా జరిపిస్తున్నారు. మామూలుగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఇదివరకు
ఒక 30-40 ఏళ్ల కిందట మత కలహాలు జరిగేవి, హిందూ ముస్లిం తగాదాలు జరిగేవి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ మత కలహాలు కాదు. ఇక్కడ ఏంటి అంటే ఒకే సమాజంలో కలిసి మెలిసి బతుకుతూ ఉన్న హిందువులకి క్రైస్తవులకి మధ్య ఒక గోడ, అడ్డుగోడ కట్టి ఆ రెండు మతాల మధ్య విద్వేషం రగిల్చటం వీళ్ళ ఉద్దేశము. దీనికి కొంతమంది హిందూ సంఘాలు కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి చెప్తున్న విషయాలని రెచ్చగొట్టి భూతద్దంలో చూపిస్తూ వీళ్ళు ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు ఈ బచ్చలకూర జోసెఫ్ లాంటి వాళ్ళు. మొత్తానికి సమాజంలో ఒక చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేసిన వీడియోలు అవన్నీ చూసి పోలీసులు దొరకపుచ్చుకొని కేసు పెట్టారు. అందులో ఈ ఈ మొత్తం టోటల్ అంతా గమనే చేసిందిట కదా. మరి బచ్చలకూర జోసెఫ్ ఏం చేశాడు? ఇంద్రసేన చౌదరి, ఇంద్రసేన నాయుడు ఎవరో ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? వాళ్ళ వెనకున్న ఉమామహేశ్వరరావు, ఉమామహేశ్వర నాయుడు ఉన్నాడు, ఉమామహేశ్వర చౌదరి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? అన్నీ. అందుకని బచ్చలకూర జోసెఫ్ ఫేస్ ఆడ కనిపించాడు మనకి. వెనక చూస్తే మొత్తం డిగ్ చేస్తే ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి. వీళ్ళని సపోర్ట్ చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు కాషాయం బట్టలు కట్టుకొని గడ్డాలు పెంచుకొని వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడటం, వీళ్ళని సపోర్ట్ చేస్తూ. వాళ్ళు ఏంట్రా అంటే వాళ్ళ వెనక నేర చరిత్ర ఉంది. కాషాయం బట్టలు కట్టుకొని గడ్డం పెంచుకొని బొట్టు పెట్టుకొని వచ్చి ఈ బచ్చలకూర జోసెఫ్కి అనుకూలంగా మాట్లాడుతున్న ఒక వ్యక్తి మర్డర్ కేసులో లోపలికి వెళ్ళి వచ్చాడు. తెలుసా మీకు? నిన్నగా మొన్న ఏదో స్టూడియోలో చెప్పు దెబ్బలు తిన్నాడు ఆయననే సార్. మీకు మర్డర్ కేసులో ఉన్నాడని నేను చెబుతుంటే మీరు చెప్పు దెబ్బ తిన్నాడని మీరు అంటారు. మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి బచ్చలకూర జోసెఫ్ చాలా మంచివాడు అంటే వెరీ గుడ్ అంటాం, అంతే. ఏమంటాం మనం? అందుకని ఈ బ్యాచ్ అంతా నేరస్తుల ముఠా అంతా కలిసి పనిచేస్తున్నది. వీళ్ళందరూ నేర చరిత్ర ఉన్నవాళ్ళు. వీళ్ళు వచ్చి రాముడికి అనుకూలంగా మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడినా తప్పే. ఎందుకు అంటే వీళ్ళు నేరస్తులు, నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు. ఈ నేర ప్రవృత్తితోటి వీళ్ళు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి కొంచెం బ్యాక్గ్రౌండ్లో మీకు నేరాలు ఉన్న విషయం మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ కొంచెం మాలాంటి వాళ్ళకి ఇంకా గుర్తుంటాయి కదా అని చెప్తూ ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.